హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ చెఫ్. సో ఇవాళ వీడియోలో సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. రెసిపీ చూడండి. సో కప్పు చక్కెర, కప్పు సేమియా, 4 ఇలాయచీ, కొన్ని డ్రై ఫ్రూట్స్, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్, 1/2 లీటర్ పాలు. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. సో గంట కింద నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని తీసుకుందాం. ముందుగా తీసుకున్న 1/2 లీటర్ పాలకి దానికి సమానంగా వాటర్ తీసుకుందాం. సో 1 స్పూన్ నెయ్యి వేసుకోవడం వలన సగ్గు బియ్యం అంటుకోకుండా ఉంటాయి. సో ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేద్దాం. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేదంటే అడుగంటుకుపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, ఓ ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోండి. సో ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం వలన మంచి టేస్ట్ వస్తుంది. అందులోనే సేమియా వేసుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోండి. 1 కప్పులోకి తీసుకోండి. సో సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. ముందుగా తీసుకున్న 1/2 లీటర్ పాలను వేసుకుందాం. ముందుగా వేయించిన సేమియాని మరుగుతున్న పాలలో వేసుకుందాం. సో ఈ పాలను మంచిగా మిక్స్ అయ్యేలా కలపండి. అలాగే మరిగాక 1 కప్పు చక్కెర వేయండి. సో ఈ మిశ్రమాన్ని మంచిగా కలపండి. అలాగే 4 ఇలాచీలని వేసుకోండి. అలాగే మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం. కాస్త మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇక టేస్ట్ చేయడమే. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ఓకే డ్యూడ్, ఉంటా మళ్ళా.